హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజా రవి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీతో వచ్చాము. టుడే we are going to make a egg salad. Get into the process. ఫస్ట్ ఈ ఎగ్ సలాడ్ కోసం నేనైతే 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్నగా ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. అండ్ ఎగ్ యాక్స్ని ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాను. అండ్ దీనికోసం మనకి దిల్ లీవ్స్ కూడా కావాల్సి వస్తుంది. ఈ దిల్ లీవ్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ దీనికోసం నేను ఎల్లో ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 1 లెమన్ స్లైస్. అండ్ దట్స్ ఇట్. ఫస్ట్ ఈ ఎగ్ యాక్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ దిల్ లీవ్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్. నేను ఇక్కడ ఎగ్ ఎల్లో అండ్ ఎగ్ వైట్ రెండు కలిపి వేయట్లేదు, ఎందుకంటే రెండు కలిపి స్మాష్ చేస్తే ఎగ్ ఎల్లోతో పాటు ఎగ్ వైట్ కూడా మొత్తం మెత్తగా అయిపోతుందని. సో ఫస్ట్ నేను ఓన్లీ ఎగ్ ఎల్లోని మాత్రమే స్మాష్ చేసుకోవాలనుకుంటున్నాను ఆనియన్తో. ఎందుకంటే అద్వైత్కి ఎగ్ వైట్ అంటే ఇష్టము, బట్ ఎగ్ ఎల్లో అస్సలు తినడు. సో వాడికి ఎలా అయినా ఈ ఎగ్ ఎల్లో కూడా అప్పుడప్పుడు అలవాటు చేయాలని ఇలా ట్రై చేశాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ హనీ మస్టర్డ్ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీని నేను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా లేదా మీ కిడ్స్కైనా ఇలాగే ప్రిఫరెన్సెస్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు అయితే ఆ స్మెల్ టెక్స్చర్కి నాకు అస్సలు తినాలనిపించలేదు. బట్ వన్స్ ట్రై చేసిన తర్వాత ఐ రియలీ లైక్ ఇట్. అద్వైత్కి కూడా బాగా నచ్చింది. అండ్ అద్వైత్ ఫస్ట్ టైం నేను ఎగ్ ఎల్లో తినడం చూశాను, ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్స్లో. ఇంకా ఎలాగైనా వీడికి రెసిపీ నేనైతే ఇంట్లో ట్రై చేయాలని ఈ రెసిపీ మొత్తం తెలుసుకున్నాను. ఇందాక హనీ మస్టర్డ్ వేసుకున్న తర్వాత లెమన్ అయితే కొంచెం స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ నేను కారం యాడ్ చేశాను. కారం కాకుండా మీ దగ్గర పెప్రికా పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేను కుక్ చేసే ప్రతిసారి అద్వైత్ అయితే నా పక్కనే ఉంటాడు. అండ్ ప్రతి దాంట్లో వాడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తాడు. అండ్ ఐ విల్ ఆల్సో లెట్ హిమ్ ఇన్వాల్వ్, బికాస్ వాడికి కూడా తినాలి, వాడు చేసింది వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వాడికి తినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనిపించింది నాకు. అండ్ అద్వైత్కి పర్సనల్గా ఈ ఎగ్ సలాడ్ని క్రెసాన్తో తినడం ఫుల్ ఇష్టం. మీకు కావాలి అనుకుంటే మీరు ఈ ఎగ్ సలాడ్ని క్రెసాంట్లో పెట్టుకొని శాండ్విచ్లో తినొచ్చు. బట్ నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఎక్కువ ఎగ్ సలాడ్ పెట్టేసి తినిపిస్తాను అద్వైత్కి, ఎందుకంటే దానివల్ల ఎక్కువ ఎగ్ సలాడ్ వాడికి వెళ్తుందని. మీరు కూడా ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా డేస్ నుండి వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు, ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నాయి లైఫ్లో. కుదిరినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఐఎమ్ హోపింగ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please do subscribe. Thank you.